ఎందుకు వస్తుంది మనం ఇక్కడికి? జ్ఞాపకార్థ ఆదరణ కొరకు వస్తుంది. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? ఇమ్మానుయేలన్నా ఎవరని వచ్చినాం మనం? జానన్న వల్ల తమ్ముడని వచ్చినాం కదా. కానీ సామెతలు 17లో ఒక మాట ఉంటుంది. ఏముంటో చెప్పండి? నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంటా ఆశీర్వాదకరం కదా. అంటే మనం నీతిమంతులమా? నీతిమంతులు లేడు, ఒక్కరు లేడని ఉన్నది బైబిల్లో. ఏ నీతి మరి? వెరీ గుడ్. యేసు క్రీస్తును నమ్మినందుకు ఆయన నీతి మనకు ఆపాదించబడింది కనుక ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్నట్టు ఆశ. మొదటిది నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశ. ప్రసంగి 12వ అధ్యాయం 1వ వచనం ఏమంటే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోవాలి. ఎవరిని గుర్తు చేసుకోవాలి? సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన లేకపోతే మనందరికి ఉనికి లేదు. ఆ సృష్టికర్తే ఆది అంతం కదండి. అది రెండవది. ఎప్పుడు గుర్తు చేసుకోవాలా? బాల్యం, పుట్టినప్పటి నుంచే నీ సృష్టికర్తను జ్ఞాపకం. మూడవది ఏంటంటే హెబ్రీ పత్రిక 11:15లో ఉంటుంది. ఏముంటది అంటే, మీరు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న యెడల అక్కడికి వెళ్ళుటకు వీలు కలిగి. ఎక్కడి నుండి వచ్చాము మనం అనుకుంటున్నాం, మనం అందరం మన తల్లి గర్భంలో నుంచి వచ్చాము. కానీ తల్లి గర్భంలోనికి ఎవరు పంపారు? ఎక్కడి నుంచి పంపాడు? ఏ దేశం నుండి పంపాడు? పరలోకం. ఇది నిరీక్షణతో కూడినటువంటి. రేపు ఇమ్మానుయేలన్నను వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ, నేను ఇక్కడికి శనివారం వస్తే వాళ్ళ పాప ఏడుస్తా ఉంటారు. ఆమెకెవరు చెప్పేశారు ఆ విషయం. ఆమె ఏడుస్తా ఉంది. ఏమని? మా నాన్న లేడు అంటే. ఇప్పుడు వాళ్ళ పాప కానీ అక్క కూడా ఇందాక ఏడ్చి శృహ తగ్గిపోయింది, గ్లూకోజ్ పెట్టారు. వీరందరికీ నిరీక్షణ ఏంటంటే, ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే, ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళాడు. ఏ దేశం నుంచి వచ్చాం ఆ దేశమును గుర్తుపెట్టుకునేలా అక్కడికి వెళ్ళుటకు. అక్కడ చాలా విషయాలు ఉంటాయి. 9వ వచనం నుంచి 16వ వచనం. 3 జ్ఞాపకాలు చెప్పండి. ఎవరిని గుర్తుపెట్టుకోవాలా? నీతిమంతుడుగా చేసిన యేసయ్యను గుర్తుపెట్టుకుంటే ఆయనలో మనం ఎలాగా నీతిమంతులం అవుతామో మనకు అర్థం కదా. దేవుని నీతిని ఎవరు కలిగి ఉన్నారు? ఇమ్మానుయేలన్న కలిగి ఉన్నారు. తన సొంత నీతితో దేవుని రాజ్యానికి పోడు. కనుక ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్షించిన ఇమ్మానుయేలు. ఎప్పటి నుంచి గుర్తుపెట్టుకోవాలా? బాల్య దినములందే నీ సృష్టికర్తను. లోపలికి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి, కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. మూడవది, ఏ దేశం నుంచి వచ్చాము ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకునేలా మరలా. అయితే యేసుక్రీస్తు చేసే పని ఏంటంటే, మనం ఎక్కడి నుండి వచ్చాము అక్కడికి తీసుకెళ్తాం. ఆయనే చెప్పిన మాట, నేనే మార్గము సత్యము, నా ద్వారానే తప్ప ఎవరును. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, నీతిమంతులు వెళ్ళే రాజ్యం. అక్కడికి వెళ్ళాలంటే ఎవరు కావాలా? మన సొంత నీతి పనికి రాదు, ఈ ప్రసంగాలు పనికి రాదు, పాటలు పనికి రావు, ప్రోగ్రాం పనికి రాదు, మనం చేసే నాటకాలు ఏవి అక్కడికి తీసుకెళ్తారు. ఆయన మాత్రమే మనం తీసుకెళ్తారు. ఆయన యందు మనము నీతి కలిగి. అందరం కనులు మూసుకొని ప్రార్థన. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవా, మీరెంత నమ్మదగిన దేవుడు. మీరు ప్రేమించి మమ్మల్ని అందరినీ ఈ భూలోకంలో కాపాడుతున్నారు. మా జీవితం ఒక యాత్ర లాంటి. ఈ యాత్రలో ఎవరు ఎక్కడికి వెళ్ళాలో మీరు నిర్ణయించినటువంటి ప్రయాణంలో వాళ్ళు వెళ్తారు. ఈ భూమి మీద ప్రయాణం మేము నిర్ణయించుకొని వెళ్తాము, కానీ పరలోక ప్రయాణం మీ నిర్ణయమే. ఆ నిర్ణయం ప్రకారం ఇమ్మానుయేలన్న ఈ లోకాన్ని విడిచిపెట్టి మీ రాజ్యానికి వచ్చారు. ఆయన జ్ఞాపకం చేసుకొని
ఆదరించవద్దు. ఆయన జ్ఞాపకం చేసుకొని మరి ఆయన ఏ దేశానికి వెళ్ళాడు, ఆ దేశానికి వెళ్ళాడు. మేము అందరం గుర్తుపెట్టుకొని వెళ్ళడానికి ఇందాక సాక్ష్యాలు, వాక్యం, మరి ఇదంతా మీరు తోడుగా ఉండి జరిగించినందుకు అయ్యా మీ కనికరం చేత తాను వదిలినటువంటి భార్యను, పిల్లల్ని, అలాగే బంధువర్గములు, జానన కుటుంబాన్ని, ఇక్కడ చేరి ఉన్న మరి సంఘస్థులను, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన, ఆర్కిక్ నుంచి వచ్చిన వారిని, అలాగే ప్రభా ఇక్కడి నుంచి వచ్చిన వారిని అందరినీ మీరు ఆదరించి బలపరిచి మహిమ పొందమని కోరి కృతజ్ఞతలు చెల్లించి ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మా నమ్మకము గల మా రాజ్యానికి వందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, మీ నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి యొక్క కుటుంబ ఆదరణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో దేవా ఈ కుటుంబాన్ని నీ కృపాసనం యొద్దకు తీసుకొస్తున్నాం. దేవాగత ఆయన 3 రోజుల క్రితము మీ పిల్లలు పొందుకొని ఇమ్మానుయేల్ గారు ప్రభా మీ యొక్క సన్నిధిలో చేర్చబడ్డ, ఏ దేశం నుండి అయితే తాను ఈ భూమి మీదకి మీరు చేత పంపబడ్డారో అదే విధముగా నా తండ్రి నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తిరిగి మీ దేశంలోనికి మీరు తీసుకున్నందుకు వందనాలు. విడవబడి నీ కుటుంబ ఆదరణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. లేఖ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా నీ బిడ్డను ప్రభా ధైర్యపరచండి, ఆదరించండి, ఓదార్చండి. నాయనా మీ సన్నిధి చేత మీద నింపండి ప్రభా. మీ సృష్టికర్తే నీకు భర్త అయినడు నీ వాక్యము సెలవిస్తుంది. అయ్యా మీ తోడు నీడ అక్కగారికి మీరు దయచేయండి. అయినా నీకు వందనాలు. లేని లోటు మీరు తప్ప ఎవరు తీర్చలేరు. మీ సన్నిధిని దయచేయండి అయ్యా, నీ కృపలో భద్రపరచండి. అలాగే ప్రభానికి స్తోత్రం, మీ కాపుదల కుటుంబానికి దయచేయండి. మరి పిల్లల విషయం ప్రార్థిస్తున్నాం. మరి పాపను బట్టి, బాబుని బట్టి నీకు వందనాలు అయ్యా. ఒకనే నాయన తల్లి ఆదరించినట్టుగా మేము ఆదరించుదనన్నా అయ్యా. వీరికి తండ్రిగా మీరే ఉండి ఈ బిడ్డలను మీరు ఆదరించండి అయ్యా. యెరూషలేములోనే మీరు ఆదరించబడదనన్నా అయ్యా. నీకు స్తోత్రం. ఈ సన్నిధిలో, సంఘములో నాయన నీ బిడ్డలను మీరు ఆదరించండి, ధైర్యపరచండి, ఓదార్చండి అయ్యా. మీ కృపలో భద్రపరచండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ యొక్క సృష్టికర్త నీ బాల్య దినములు ఎందనే ఆయనను జ్ఞాపకం చేసుకోమని వాక్యం సెలవిస్తుంది. నీ బిడ్డలు ప్రభావిక బాల్య దినములు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ వాక్యానుసారంగా నీ కృపలు నాయనా నీకు వందనాలు నడుచుకోవడానికి కావలసిన కృపను, నీ సన్నిధిని, మీ జ్ఞానమును, మీ దయను ఈ బిడ్డలకు దయచేయండి. నీ దయందును, మనుషుల దయందును ఈ బిడ్డలు వర్తిల్లుటకు అయ్యా మీ కృప దయచేయండి. మీ కాపుదల అయ్యా. మరి తండ్రి లేనటువంటి బాధ ఈ లోకములో ఎవరు కూడా భౌతికంగా తీర్చలేరు. నీ బిడ్డలను మీరే ధైర్యపరిచి ఓదార్చమని, మీ కృపలు భద్రపరచమని, ఈ కుటుంబం చుట్టూ మీ కంచె కాపుదల దయచేసి నైనా నీకు వందనాలు. మీరు బ్రతుకు కాలం అంతా కూడా మీ సన్నిధిని, మీ కృపను, మీ కాపుదలను దయచేసి అన్ని విషయాలలో వీరిని బలపరిచి, ఓదార్చి, ఆదరించి ఈ పరిశుద్ధాత్మ సన్నిధిని ఇప్పుడలకు దయచేసి మైం పొందమని స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సంబంధమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము లేయక్కకు, తన పిల్లలకు, చేరి ఉన్న మనందరికీ తన గొప్ప ఆదరణతో బలపరిచి నడిపించునుగాక. వారు చక్కగా రాజన్న మీరు రాకముందు మంచి పాటలు పాడారు. నేను చాలా సంతోషపడ్డాను. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఉంటే బాగుండేదేమో, మైక్ సరిగా లేకపోయినా ఆయనే సరి చేసి పాడాడు. చాలా వందనాలన్నా. ప్రార్థించిన వారికి, వచ్చిన సంఘస్థులందరికీ కూడా నా వందనాలు. లేట్ అయినందుకు అందరికి అవకాశం రాలేదేమో, ఏమనుకోకండి. టైంకి వస్తే మీ అందరికీ అవకాశం వచ్చారు. అందరికీ వందనాలు. అందరి కొరకు భోజనం సిద్ధంగా ఉంది. అందరు వెళ్ళి భోజనం సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవై
సెలవైనది, దేవుని సెలవైనది.